ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినమంతా తన యొక్క అపారమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఈ దినం మరొక దినాన్ని మనకు వరముగా ప్రసాదించి ఆయన కృపను మన ఎడల చాటినందుకు మన దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. దేవుడి దినమంతా మనల్ని కాపాడినట్లుగా మహిమ ప్రభావ ఘనతలు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనంలో చివరి భాగంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనం చివరి భాగంలో, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పోటబడి ఉండుము. విన్నారా ప్రియులారా? ఈ మాటను మనం గమనించినట్లయితే, దేవా నాకు శ్రమ కలిగి ఉందయ్యా, ఈ శ్రమలో నీవు నా కొరకు పోటపడి ఉండు అని యెషయా ప్రవచనకర్త ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా మరణం చేత బాధపడుతూ రోగశయ్య మీద ఉండి నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పిన మరుక్షణం దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి సన్నివేశాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆ సన్నివేశం గురించే ఇక్కడ రాయబడినటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోమని మరి దేవుడు తెలియజేసినప్పుడు, యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మాట పలుకుతున్నాడు. దేవా నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. పూటబడి ఉండటం అంటే దానికి అర్థం ఏమిటి అంటే, నా బదులు నీవు ఒక పూచికత్తుగా అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, నా బదులు నీవు నాకు సహకారిగా ఉండి సహాయం చేయయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూటపడటం అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే జామీనుదారుడుగా ఉండడం అనేది ఒక అర్థం ఇచ్చేటట్లుగా ఈ మాట మనకు తేటగా బోధిస్తుంది. అందుకే చూడండి, ఎవరైనా మనకు అప్పు ఇచ్చేటప్పుడు అప్పు ఇచ్చేటువంటి వారి దగ్గర మనము ఒక జామీనుదారులుగా ఎవరైనా ఒక ఇద్దరిని సాక్షి సంతకాలు తీసుకొని అప్పు ఇస్తూ ఉంటాం. లేకపోతే మనం అప్పు ఇవ్వాలన్నా కూడా, మనం అప్పు తీసుకోవాలన్నా కూడా ఎవరైనా ఇద్దరు వ్యక్తులను తీసుకొని వెళ్ళి మరి సాక్షి సంతకాలు చేసేటువంటి వ్యక్తుల్ని, నమ్మకస్తులు ఇద్దరు తీసుకొని వెళ్ళి సాక్షి సంతకాలు చేపిస్తుంటాం. దాన్ని అంటారు పూచికత్తు. పూచికత్తు మీదుగా మరి వాళ్ళు వాళ్ళని ఆధారం చేసుకొని మనకు అప్పించేటట్లుగా, లేకపోతే వాళ్ళని ఆధారం చేసుకొని మనం వాళ్ళకు అప్పించేటట్లుగా, ఈ పూచికత్తులుగా ఉండేటట్లుగా కొంతమందిని మనం నియమించుకుంటూ ఉంటాం. దానినే అంటారు జామీనుదారులు అని. ఒకవేళ వాళ్ళు కట్టకపోతే అది మీరు కట్టేటట్లు అని దాని యొక్క అర్థం. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి కట్టకపోతే సంతకాలు పెట్టిన మీరు ఆ డబ్బు నాకు తిరిగి చెల్లించాలని అప్పు తీసుకునేటువంటి వ్యక్తి అయినా, అప్పు ఇచ్చేటువంటి వ్యక్తి అయినా, తీసుకున్న వ్యక్తి దగ్గర, ఇచ్చే వ్యక్తి దగ్గర ఒక సలహాదారులుగా, పూచికత్తుగా ఒక ఇద్దరిని నియమించుకొని అప్పు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒకవేళ చెల్లించకపోతే, అప్పు తీసుకున్నవాడు చెల్లించకపోతే, ఎవరైతే మరి జామీనుదారులుగా ఉన్నారో వారిని తీసుకొని
మరి అప్పు అడిగేటట్లుగా వారి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగేటట్లుగా చేస్తుంటారు. దానినే పూటపడుట అని దేవుని యొక్క వాక్యానుసారంగా అంటారు. అయితే ఇక్కడ హిజ్కియా చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, నాకు శ్రమ కలిగి ఉందయ్యా, నా కొరకు నీవు పూటపడు, అంటే నీవు జామీన్దారునిగా నువ్వు ఉండయ్యా, నాకు పూచికత్తుగా నువ్వు ఉండయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున పూచికత్తుగా ఉండటం అనేది చాలా ప్రమాదకరంతో కూడినది. ఆ ప్రమాదకరంతో కూడినటువంటి అనుభవమైనా కూడా చూడండి, దానిని ఎంత ప్రమాదకరమైనా కూడా మరి దేవాతి దేవుడు ఆ యొక్క ప్రమాదపు అంచున ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని కూడా దేవుడు వదిలిపెట్టకుండా మరి తన యొక్క అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ, తన యొక్క ఉద్దేశాన్ని తన ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట పలుకుతున్నాడు. ఆ మాటను చూద్దాం. హెబ్రీ పత్రిక, అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఆ మాటను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన వారి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. విన్నారా? మరి శ్రేష్టమైన నిబంధనకు ఆయన పూట కాపాయనంటే జామీనుదారుడుగా మరి ఒక శ్రేష్టమైన నిబంధనకు ఆయన జామీనుదారుడిగా ఉండి మనము పొందబోతున్నటువంటి ఆ యొక్క మహిమా స్వాతంత్రమును పొందుకొనగలిగినట్లుగా ఆయన మన మధ్యలో జామీనుదారుడిగా ఉండి తాను చెల్లించవలసినటువంటి క్రయధనాన్ని యేసు ప్రభు వారు మన కొరకు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎంత ప్రమాదకరమైందో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒకవేళ అప్పు తీసుకున్నటువంటి వాడు అప్పు చెల్లించకపోతే ఎవరైతే పూచికత్తుగా ఉండి మరి జామీన్దారుడిగా ఉండి పూట పడుతుంటారో వారిని అరెస్ట్ చేసి వారిని జైల్లో వేసి ఆ డబ్బు కట్టేంత వరకు ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అలాగా మరి ఈ రోజున మన జీవితాలకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పూట పడేటువంటి పూటదారునిగా, పూట కాపుగా మన కొరకు నిలబడి ఉన్నాడనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక త్యాగపూరితమైనటువంటి మనస్సు ఉంటేనే కానీ ఈ పూట పడేటువంటి అనుభవంలోనికి చాలామంది రాలేరు. త్యాగపూరితమైనటువంటి మనస్సు ఉంటేనే ఆ పూట కాపాయేటువంటి పూచికత్తుగా ఉండేటువంటి జామీనుదారుడుగా ఉండేటువంటి ఆ అనుభవంలోనికి అనేక మంది రారు. ఆ అనుభవంలోకి రావాలంటే మంచి ధైర్యం ఉండాలి, మనోధైర్యం ఉండాలి. వాడు కట్టకపోయినా, వాడు పారిపోయినా నేను అది కట్టగలను అనేటువంటి ఒక నమ్మకము వాడిలో ఉంటేనే ఎవరైనా ఒక వ్యక్తికి పూటకారుడుగా నిలబడుతుంటాడు, పూచికత్తుగా నిలబడతాడు. చూడండి, అందుకనే మనము గమనించినట్లయితే మనము సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తున్నాడు సొలొమోను భక్తుడు. చూడండి, 17వ అధ్యాయం 18వ వచనం, తనకు పొరుగు వానికి జామీను ఉండి పూటపడవాడు తెలివి మాలిన వాడు అంటున్నాడు. అంటే చూడండి, వాని యొక్క ధైర్యము, వాని యొక్క ఆలోచన అంతా కూడా ఒకవేళ నేను వీడికి మధ్యవర్తిగా ఉండి ఒక జామీనుదారుగా ఉండి నేను వీనికి అప్పు ఇప్పిస్తున్నాను కనుక ఒకవేళ వీడు అప్పు కట్టకపోతే నా సొంత డబ్బు పోతుంది, నా సొంత ఆస్తి పోతుంది, నాకున్నటువంటి పిల్లలు చెరసాల పాలవుతారు, నాకున్నటువంటి ప్రతి స్టేటస్ తగ్గిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఆలోచన చేయకుండా ఎవరైతే స్నేహితుని కొరకు, తన పొరుగువాని కొరకు, పూట పడేదాని కొరకు ఇష్టపడతాడో వాని గురించి బైబిల్ ఉంటుంది తెలివి మాలినటువంటి వాడు అని. మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తెలివి మాలిన వాడా? కానే కాదు. ఎందుకంటే ఆయన తనకున్నటువంటి సౌభాగ్యాన్ని మనకివ్వాలని ఆయన మన కొరకు కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తిగా ఒక పూట కాపుగా మన మధ్యలో నిలబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని గురించి తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన కొత్త నిబంధనకు మరి శ్రేష్టమైన నిబంధనకు
పూటకాపాయెను. ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయెను అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారు ప్రమాణం ద్వారానే ఒక యాజకుడుగా నియమించబడి ఉన్నాడు. యాజకుడిగా నియమించబడినటువంటి దేవాతి దేవుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ప్రజలందరి కొరకు ఎందుకు పూటకాపాయాడు అంటే మనమందరం కొరకు శ్రేష్టమైనటువంటి నిబంధనల ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి ఆ పరలోకపు సౌభాగ్యాన్ని మనం పొందుకోవడం కొరకు యేసుక్రీస్తు మన కొరకు పూటకాపుగా నిలబడున్నాడు. అంటే తనకి ఇవ్వబడినటువంటి ఐశ్వర్యం, తనకి ఇవ్వబడినటువంటి సామర్థ్యం, తనకి ఇవ్వబడినటువంటి విలువ కలిగినటువంటి జీవితం, తనకి ఇవ్వబడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి, తండ్రి ఒడిలో కూర్చునేట సౌభాగ్యం అంతా కూడా కోల్పోవటకు ఇష్టపడినటువంటి వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చరిత్రలో నిలబడిపోయి ఉన్నాడు. మా ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రితో కూడా కూర్చునుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ ఆయన దాసుని స్వరూపం ధరించుకొని మన కొరకు దిగి వచ్చాడని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే యేసు ప్రభు వారు మరి తెలియమాలినటువంటి వాడా? సొలొమోను భక్తులు చెప్పినట్టుగా తెలియమాలినటువంటి వాడా? కానే కాదు. ఏంటంటే నా యొక్క స్టేటస్ తగ్గిపోయినా పర్వాలేదు, నాకున్న శక్తి సామర్థ్యాలు పోయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నాకున్నటువంటి యొక్క సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చిన ఈ అనతి కాలపు సౌభాగ్యముని బట్టి నన్ను బట్టి నా యొక్క రక్తము ద్వారా అనేక మందిని నా తండ్రి సన్నిధికి చేర్చగలగాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో యేసు ప్రభు వారు మన కొరకు పూటకాపుగా నిలబడి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి పూటకాపు అంటే ఇటువంటి పూట పడినటువంటి వ్యక్తులని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను ఇద్దరిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా మన ప్రభు అయిన యేసు ప్రభు వారైతే ఇంకొక ఇద్దరిని నేను మీకు తేటగా పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. వారిలో మరొక వ్యక్తి ఎవరంటే మోషే. ఆ మోషే అనేటువంటి దైవజనుడు చూడండి, మోషే సినాయి పర్వతం మీద దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మోషే 40 దినాలు దేవునితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ముఖదర్శనాన్ని చేసుకొని దేవుని దగ్గర ఇశ్రాయేల్ ప్రజలకు కావాల్సినటువంటి నిబంధనలు తీసుకొని వచ్చి మరి దానికి కావాల్సినటువంటి ఆ యొక్క సమస్తమును తీసుకొని వచ్చేటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేసుకొని ఒక దూడబొమ్మను తయారు చేసుకొని నీవే మమ్మల్ని నడిపించిన దేవుడు అని చెప్పేసి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, అతడు వారిని చూచి మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన యొక్క చెలికానికి ప్రతివాడు తన పొరుగువాడిని చంపవలెను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినాడని చెప్పెను. లేవీయులు మోషే సెలవిచ్చిన మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఏలైనగా మోషే వారిని చూచి యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకున్నాడని చెప్పాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ దినమున మోషే చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రార్థన చూడండి. 31వ వచనం చూసినట్లయితే చాలా చక్కగా, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసితిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతువా, లేని ఎడల నీవు రాసుని నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దూడబొమ్మను తయారు చేసుకుని ఇశ్రాయేల్ అందరూ బయలా నీవే మా దేవుడు అని చెప్పేసి ప్రజలందరూ దేవుని మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోయి విగ్రహారాధన శాపం వైపు తిరిగినప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరి దగ్గరికి దేవుని యొక్క వాక్కు పంపబడి మోషే ద్వారా దేవుడు అక్కడ కొంత మీ యొక్క సహోదరుల మీదే కానీ మీ యొక్క పొరుగు వారి మీద కానీ ఎవరి మీదైనా పడి ఎవరెవరైతే ఆ యొక్క దూడబొమ్మకు నమస్కారం చేస్తున్నారో వారందరినీ చంపివేయడని చెప్పినప్పుడు లేవీలందరూ వెళ్ళి వారి సహోదరులందరి మీద పడి చంపుతున్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, మోషేలో ఒక పశ్చాత్తాపం కలిగి మోషే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో ప్రభువా, నీ వీరి పాపములకు క్షమించు, ఒకవేళ పాపం పరిహరించు, లేని ఎడల నా పేరు జీవగ్రంథంలోంచి తొలగించేయాలి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషేలో ఉంటుండే ఆ త్యాగపూరితమైనటువంటి మంచి మనసును చూడండి.
మోషేలో ఉంటే ఆ త్యాగపూరితమైనటువంటి మనసు. నా ప్రజలైనా దేవుని సన్నిధికి రావాలి, నా పేరు లేకపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఒక శ్రేష్టమైనటువంటి ఒక మంచి ఆలోచనతో మోషే చూడండి, నేను నా సహోదరుల కొరకు నేను పూట పడతానని చెప్పేసి వారి యొక్క సహోదరుల కొరకు, వారి కుటుంబీకుల కొరకు మోషే మంచి వైరాగ్యం కలిగినటువంటి జీవితం జీవిస్తున్నాడు. ఈ రోజున అటువంటి వైరాగ్యంతో కూడినటువంటి జీవితం ఎంతమంది మనం చేయగలుగుతాం? నా సహోదరుల కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదయ్యా, నా కుటుంబీకుల కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా రక్త సంబంధికుల కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ఇరుగు పొరుగు వారి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదని ఎంతమంది త్యాగపూరితమైనటువంటి మంచి మనసుతో ముందడుగు వేయగలరు? ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అదే చేసి చూపిస్తున్నాడు. ప్రభువా, నా సహోదరుల పాపము క్షమిస్తావా లేదా? నా ఇంటి వారి పాపము క్షమిస్తావా లేదా? ఒకవేళ క్షమించకపోతే నా పేరు నీ గ్రంథంలోంచి తీసివేయి అని మోషే గొప్ప ఒక ఉన్నతమైనటువంటి అనుభవంతో ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని అంటారు పూట పడేటువంటి మంచి మనస్తత్వం అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మంచి మనస్తత్వము మోషేకి ఇచ్చినందుకు మోషే ఎంత ఘనమైనటువంటి పరిచర్యలో వాడబడ్డాడో మనకందరికీ బాగా పరిచయమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం నష్టపోయినా పర్వాలేదు కానీ మనల్ని వెంబడిస్తున్నటువంటి వారి కోసం మనం జామీనుదారులుగా, పూట పడేటువంటి వారుగా, అవసరమైతే మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మనల్ని బట్టి ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో వారు దేని కొరకు పిలువబడ్డారో, దేని కొరకు పట్టబడ్డారో ఆ పిలుపును, ఏర్పాటును పొందుకునేంత వరకు, ఆ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం పొందుకునేంత వరకు మనం వారి కోసం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. దాన్ని అంటారు పూట పడేటువంటి అనుభవం అని, జామీనుదారులుగా ఉండేటువంటి అనుభవం అని. ఈ రోజున దేవుని సేవకులుగా ఎందుకు ఎంచుకున్నాడు దేవుని సేవకులు అంటే, తనను బట్టి దేవుని వెంబడిస్తున్నటువంటి దేవుని ప్రజల కొరకు పూట పడేటువంటి పిల్లలుగా. చూడండి, అదే మరి ఇంకొక మాటను కూడా నేను గమనించినట్లయితే, మరి యోసేపు దగ్గర ధాన్యం సమృద్ధిగా ఉందని, ఐగుప్తులో కొరవీట్లో ధాన్యం సమృద్ధిగా ఉందని యాకోబు తన పిల్లలనిచ్చి పంపిస్తుంటాడు. మొదటిసారి పిల్లలనిచ్చి పంపించినప్పుడు బెన్యామీనునిచ్చి పంపాడు. యోసేపు అది గమనించి, ఇంకా మీకు ఎవరైనా బంధువులు ఉన్నారంటే మా ఆఖరి వాడు, మా చివరి వాడు, మా తమ్ముడు ఉన్నాడయ్యా అంటే, ఈసారి అతను వస్తేనే మీకు ధాన్యం ఇస్తానని చెప్పేసి యోసేపు వారితో గట్టిగా మాట్లాడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ రెండవసారి ధాన్యం కొనడానికి వెళ్ళినప్పుడు బెన్యామీనుని చూసి యోసేపు దూరంగా ఉండి ఆ ఇంట్లోకి వెళ్ళి ఎక్కి ఏడ్చుకొని, తర్వాత బెన్యామీను యొక్క ఆ గోనె సంచులోనే రాజు యొక్క పాత్రను దాంట్లో పెట్టి, గిన్నెను దాంట్లో పెట్టి ప్యాక్ చేయించడం జరుగుతుంది, మూట కట్టించడం జరుగుతుంది. ఆ తర్వాత మరలా వెళ్ళి, ఇదిగో పలానా వ్యక్తి, పలానా వాళ్ళు మరి నా యొక్క రాజు పాత్రను తీసుకొని పోతున్నారు, వారి గోనె సంచులు చెక్ చేయండి అన్నప్పుడు బెన్యామీను గోత్రం అనే బెన్యామీను యొక్క సంచులో ఆ పానద యొక్క గిన్నె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వెంటనే ఆ బెన్యామీను గురించి యూదా ప్రాధేయపడుతున్నాడు. చూడండి, యూదా ప్రాధేయపడుతున్నాడు. ఆ మాట నేను చదువుతాను చూడండి. ఆదికాండం 44వ అధ్యాయం 30వ వచనం చదువుతాను. కావున తమ దాసుడైన నా తండ్రి వద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణము వలె పెనవేసుకుని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసులైన మా తండ్రిని మృతుల లోకములోకి దిగిపోవునట్లు చేయదము. తమ దాసుడైన నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పోటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకొని రానిలా నా తండ్రి దృష్టికి నేను ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండనని చెప్పితని. కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాడిని తన సహోదరులతో వెళ్ళనిమ్ము అని యూదా ప్రాధేయపడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యూదాలో ఉన్నటువంటి ఆ త్యాగపూరితమైన మనసు చూడండి. యూదాకి భార్యలు ఉన్నారు, యూదాకి పిల్లలు ఉన్నారు, యూదా కుటుంబం ఉంది. మరి యూదా కుటుంబం ఉన్నప్పటికీ కూడా యూదా తన స్వార్థాన్ని ఎప్పుడు చూసుకోవట్లేదు. చూడండి, యూదా తన స్వార్థాన్ని చూసుకోవట్లేదు, తన కుటుంబాన్ని చూసుకోవడం లేదు, తన తండ్రి క్షేమాన్ని చూస్తున్నాడు. తన తండ్రి క్షేమాన్ని చూసి తన తండ్రి మరణమునకు దిగిపోకుండా ఉండాలని ఆశ కలిగినటువంటి వాడై తన తండ్రి యొక్క ప్రాణం కొరకు పూటపడి మరి బెన్యామీను నిమిత్తం నన్ను దాసునిగా పెట్టుకోండి అయ్యా, దయచేసి ఆ చిన్నవాడిని వదిలిపెట్టండి అని చెప్పేసి యోసేపు దగ్గర తను దాసునిగా అప్పగించుకుంటున్నాడు. ఆ త్యాగపూరితమైనటువంటి మనసు
ప్రియ దేవుని బిడ్డారా, ఒక పూట పడేటువంటి వానికి మాత్రమే అర్థమవుతుంది. ఇతరులకి జామీనుదారులుగా ఉండేటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. చూడండి, ఆ మనస్సు రావడం చాలా గొప్ప. ఆ మనస్సు రావడమే చాలా గొప్ప. అందుకనే యేసు ప్రభు వారు అంత ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి దేవాసు దేవునిగా నియమించబడటానికి కారణం ఏంటంటే, ప్రపంచ మానవాళి యొక్క పాపముల కొరకు ఆయన పూట పడినటువంటి ఒక వ్యక్తిగా చరిత్ర నిలబడిపోయినాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు చరిత్రలోకెల్లా దేవాసు దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు అందరిలోకెల్లా పాపము లేనిటువంటి వాడు, నిష్కల్మషుడు, అందరి కొరకు పూటపడినటువంటి వ్యక్తిగా చరిత్ర నిలబడిపోయినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో పూటపడి తన సహోదరుని కొరకు పూటపడినటువంటి వాడు తెలివి మాలినటువంటి వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు ప్రభు వారు తెలివి మాలినటువంటి పని చేయలేదు, ధైర్యంతో కూడినటువంటి పని. తెలివి మాలినటువంటి వాడని ఎందుకు అంటున్నాడు అక్కడంటే, వాడు తన స్టేటస్ను పోగొట్టుకుంటాడు, తన సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాడు, తన పేరును పోగొట్టుకుంటాడు, తనకున్నటువంటి స్థితిని పోగొట్టుకుంటాడని సొలొమోను భక్తుడు ఆ రీతిగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఆ త్యాగాన్ని అంతటి కూడా గుర్తించి, మరి యూదా ఇస్కరియోతు తన సహోదరుని బెన్యామీను కొరకు పూటపడినట్లుగా, మోషే తన కుటుంబీకులందరి కోసము పూటపడినటువంటి ఒక మంచి పనివానిగా ఎలాగైతే నియమించబడి ఉన్నారో, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ రోజున మన కొరకు పూటపడినటువంటి ఒక మంచి వ్యక్తిగా ఆయన చరిత్ర నిలబడిపోయినాడు. కాబట్టి ఆ పూటపడేటువంటి ఒక మంచి అనుభవం చాలా గొప్పది. ఆ గొప్ప మనస్తత్వం కలిగినటువంటి దేవాతి దేవుడు ఈ రోజున నీ కొరకు నా కొరకు పూటపడినటువంటి వ్యక్తిగా, జామీనుదారునిగా ఉండేటువంటి వ్యక్తిగా, కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఆయన మన పక్షాన్ని నిలబడి ఉన్నాడు కనుక అదే అనుభవం మనం కలిగి మన కుటుంబీకుల కొరకు మనము పూటపడేటువంటి వారుగా, జామీనుదారులుగా ఉండేటట్లుగా, మనల్ని బట్టి యేసు ప్రభుని ఎవరెవరైతే వెంబడిస్తున్నారో వారి కొరకు మనం పూటపడేటువంటి ఒక మంచి పనివారుగా నియమించబడేటట్లుగా మనం దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు సిద్ధపడదుము గాక. మన స్టేటస్ పడిపోతుందేమో, మన పేరు పడిపోతుందేమో, మన విలువ తగ్గిపోతుందేమో, మనం ఉండదు పోగొట్టుకుంటామేమో అనేటువంటి ఆలోచన మనం ఆలోచించకుండా దేవుని ప్రజలను సంపాదించుకునే నిమిత్తం మనకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి వారమైతే మనకు ఆ మనస్సు రాగలుగుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నా సహోదరులు సంపాదించుకునే నిమిత్తం సమస్తము నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవం ఈ రోజున నీకు నాకు మనకు అవసరమని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే నీ జీవితంలో నీ ఇంటి వారి కోసం, అవసరమైతే నీ స్టేటస్ను తగ్గించుకోవడం దానికోసం నీ సిద్ధపడగలిగేటువంటి ఆ మనస్తత్వం నువ్వు ధరింపజేసుకోవాలి. నీ ఇంటి వారిని కాపాడుకోవటం కోసం నీ స్టేటస్ను కాదు, నీ శక్తి సామర్థ్యాలు కాదు, నీ బలమును, నీ ఆస్తిని కాదు, ఏమైనా కూడా పోగొట్టుకోవడానికి సైతము నువ్వు సిద్ధపడగలిగితే అటువంటి పూటపడేటువంటి ఒక మంచి మనసు దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయం ఈ వాక్యం ద్వారా నువ్వు గ్రహించగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు తర్వాత చూస్తావు కల్లారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీ ఇంటి వారిని పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో కలుసుకొని వారితో పాటు యుగాయుగాలు ఆనందించినటువంటి ఒక ఏకైక కుటుంబీకులుగా నీవు నీ కుటుంబీకులు తీర్చిదిద్దబడతారు. మోషే ఏ విధంగా అయితే, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడలా వారి పేర్లు జీవగ్రంథంలో నీ తండ్రి మరి రానట్లయితే నా పేరు జీవగ్రంథం తుడిచివేయి, వారిని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథం తుడిచివేయి అని చెప్పి మోషే ఎలా కోరుకుంటున్నాడో చూడండి. అటువంటి ఆ కోరిక మనం కలిగి ఉండాలి. మనము ఆ అనుభవాలు కలిగి నడిపించబడితే ఆ త్యాగపూరితమైన మనస్సు చాలా అరుదుగా వస్తుంది కనుక ఆ మనసును ధరించుకోమని క్రీస్తు పేరిట మేము బ్రతిమాలుకొనుచున్నాం. కాబట్టి ఆ మనస్సుని, ఆ కృపను దేవుడు మీకు నాకు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, కృపగల దేవాన్ని కొందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, మా శ్రమ యందు హిజ్కియా ప్రభు ప్రార్థన చేస్తున్న ప్రభా, నా శ్రమలో నా కొరకు నీవు దేవుడు అయినావు కనుక నా కొరకు పూటపడమని ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రభా, పూటపడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు అయ్యా. మరి తన పొరుగువాడు, తను నమ్మినటువంటి వాడు నాయ మరి జామీనుదారుగా ఉన్నటువంటి తన మీద నమ్మకం కలిగి తండ్రి మరి ఒక మంచి పనివాడిగా పెట్టుకున్నప్పటికీ కూడా, మంచి ఒక సహాయకుడిగా పెట్టుకున్నప్పటికీ కూడా తండ్రి నమ్మినటువంటి వారే మోసం చేసే స్థితిలో ఉన్నటువంటి ఈ దినాల్లో తండ్రి మరి యేసు ప్రభువాని మీరు మాకు ఒక తండ్రి ఒక కొండ గుర్తుగా మీరు నిలబెట్టి ఉన్నారు. ఆయన తండ్రి ఒక శ్రేష్టమైనటువంటి నిబంధనకు తండ్రి ఒక పూటకాపుగా నిలబడి ఉన్నాడని యేసు ప్రభువాని ప్రభు మీరు మాకు తెలియజేశారు. తండ్రి ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా, మరి కొత్త నిబంధన పాత నిబంధనకు మధ్యవర్తిగా
ఒక పూట కాపుగా నిలబడి ఉన్నారు. అలాగే మోషే కూడా తన ప్రజల కొరకు పూట కాపుగా నిలబడి ఉన్నాడు. అయ్యా మరి బెన్యామీను కొరకు యోధా కూడా ఒక పూట కాపుగా నిలబడి ఉన్నాడు కనుక తండ్రి మరి పూట కాపు పడటం అనేది మాకు మనసు అది అంత తండ్రి మరి ఉన్నతమైన అనుభవాలు మమ్మల్ని నడిపించగలిగేదని అంత తండ్రి మరి త్యాగపూరితమైనటువంటి విషయం మీరు మాకు తెలియజేశారు. ఆ త్యాగపూరితమైనటువంటి అనుభవంలో తండ్రి మరి మేము ఏమేమి కోల్పోతామో అనేటువంటి విషయాన్ని కూడా మీరు మాకు తెలియజేశారు. మేమేమి కోల్పోయినా కూడా మా ఇంటి వారి కొరకు, మా ఇరుగు పొరుగు వారి కొరకు, మా రక్త సంబంధికుల కొరకు ప్రభువా మేము తండ్రి సమస్తమును నష్టపరుచుకోగలిగినటువంటి ఆ స్థితిలోనికి మేము వెళ్ళగలిగేటువంటి మంచి మనసును మాకు దయచేయమని కోరుతున్నాం. మా అందచందాలు చూసుకొని, మాకున్న ఖ్యాతులు, పేరు ప్రఖ్యాతులు చూసుకొని తండ్రి మేము పూట పడితే నష్టపోతామేమో అనేటువంటి ఆలోచన మాకు రానివ్వకుండా అవసరమైతే వారి కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడగలిగేటువంటి మంచి మనసును మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నామని మీ ఘనమైన కృపగాస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మాటలు మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి ఇంకా మీరు ఎవరికైనా ప్రార్థన వస్తుంటుంటే స్క్రీన్ మీద కనబడుతుంటుంది ఆ ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన వస్తువులు పంపగలరని సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం. అందరికీ వందనాలు.